యేసుతో ఆనందం, యేసులో ఆనందం, యేసుతో ఆనందం. యేసు ఉంటే నీ జీవితమే ఆనందంగా ఉండాలంటే యేసు ఉండాలి. ఆనందంగా ఉండాలంటే యేసుతో నడవాలి. ఆనందంగా ఉండాలంటే యేసులో జీవించాలి. యేసు మనతో ఉన్న ఆనందమే మనము యేసుతో ఉన్న. సో మనతో యేసై ఉండడం కంటే మనం యేసైలో ఉండడం గొప్ప ఆనందం. చదవండి. మనతో యేసై ఉండడం కంటే మనం యేసైలో ఉండడమే ఆనందం. ఎలా అంటారా? ఎందుకైనా చెప్పండి. మనం సపోజ్ ఒక పాత్ర సముద్రం దగ్గరికి వెళ్ళి నా పాత్రలోకి ఎన్ని నీరు పడతాయి? అదే పాత్ర సముద్రంలో ఉంచేస్తే సముద్రం నీరంతా పాత్రలే కదా. అలాగే చాలామంది యేసయ్య నాలోకి రండి అని అడుగుతున్నారు, కానీ నీలో నేను ఉండాలి ప్రభు అని అడుగుతాను. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే నాలోకి రండి ప్రభు అని అడుగుతారు. మంచిదే, మనలోకి యేసయ్య రావడం మంచిది, కానీ మనం ఎప్పుడు యేసయ్యలో ఉంటాం? నీలో కంటే యేసయ్య, నువ్వు యేసయ్యలో ఉండడం జరిగింది. ఎందుకంటే సంపూర్ణంగా ఆయనలో మునిగిపోతాయి. మన పాత్రలు అయితే కొంచెం నీరే పడతాయి. అదే సముద్రంలో పాత్ర పెట్టిస్తున్నాను, పాత్ర నిండా పగిలిపోయి పాత్రే అందులో ఏమైపోతుంటుంది. అక్కడ పాత్ర కనబడదు కానీ సముద్రమే కనబడదు. అలాగే మనలో యేసయ్యకి వస్తే మనం కనబడతాం, కానీ యేసయ్యలోకి మనం వెళ్తే మనం కనబడతాం. మన యేసయ్య మనం కనబడకూడదు. ఎవరు చాలా మంది చెప్తారు, ఇట్స్ నాట్ మై మెరిట్, ఇట్స్ గాడ్స్ గ్రేస్. పెద్ద పెద్ద వాళ్ళందరూ అడిగితే వాళ్ళంతా చెప్తారు, ఇట్స్ నాట్ మై మెరిట్, ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఉండేవాడు, కెప్టెన్, క్రికెట్ కెప్టెన్. ఆయన అడిగితే చెప్పాడు, ఎలాగైనా ఇన్ని వరల్డ్ కప్లు గెలిచి వెళ్ళిపోతున్నాం అంటే ఆయన ఒకటే చెప్పాడు, ఇది నా గొప్పతనం కాదు కానీ నాలో ఉన్న యేసు గొప్పతనం, ఇది యేసు యొక్క కృప. చాలామంది ఎవరిని అడిగినా చెప్తారు, ఇది నా గొప్పతనం కాదు. ఇప్పుడు నువ్వు అనుకోవాలి, నువ్వేం సాధించినా, ఏం పొందినా, ఏం చేసినా ఇది నా గొప్పతనం కాదు, నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. నా యేసే నాకు అతిశయం, నా యేసే నాకు ఆనందం, నా యేసే నా స్నేహం. ఇది ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావు నీ జీవితంలో ఆశీర్వాదం. చూద్దాం ఈరోజు పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచు, బలపరచు. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమగల కృపగల జాలిగల దేవ, ఈ దినం నాతో మాత్రం అందరితో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయండి. నీ సన్నిధిని తోడుగా ఉంచి మాకు కావలసిన వర్తమానం నీ నామంలో దయచేయండి ప్రభా. దేవ, ఇస్తున్నందుకు కొందరు, ఇచ్చినందుకు కొందరు, నాతో మాట్లాడుతున్నందుకు కొందరు, దాన్ని గ్రహించే శక్తి నాకు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవుగాక ఎవరు
నాకు నేరయ్యా నీవు కాక ఎవరు నాకు నేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా ప్రాణము నా యేసయ్యా
మంది మా బంధువులు ఉన్నారండి, బోల్డ్ మంది మా ఫ్రెండ్స్ ఉన్నారండి అని అనుకుంటున్నాను. ఆయనే నా ప్రాణము, నా జీవనము. సార్ ఒకసారి చెప్తున్నా. మొదటి పేతురు రాసిన 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును యుగ యుగములకు ప్రభావము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునితో ఉంటే నిత్యమని, దేవునితో ఉంటే నిత్యమని, నిత్యమహిమలు. మనల్ని దేనికి పిలిచాడట? నిత్యము మహిమలో ఉండడానికి. ఒకరోజు అన్న మహిమ కాదు, గంట. నేను చాలామంది నిన్న చేస్తుంటారు, చూస్తుంటారు, వినుంటారు. మీరు అబద్ధం ఆడకుండా మీ మనస్సాక్షితో చెప్పండి. ఎంతమందికి రాఖీ పెట్టారు? ఇక్కడ రాఖీ పెట్టావమ్మా? పెట్టావా? చేతులు నిజంగా ఒప్పుకున్నాను. చెప్పండి, ఇంకా పెట్టారు? రైట్. ఇంకొకరు ఇంకా కొంతమంది పెట్టారు కానీ ఒప్పుకోవట్లేదు. పెట్టారు. మీరు అందరికీ తమ్ముళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరికి లేరు. మిగతా వాళ్ళు ఎవరికి లేరా? ఉన్నారా లేరా? గట్టిగా చెప్పండి. రాఖీ పండుగ అంటే రక్షబంధన్. రక్షబంధన్ అంటే అంటే యేసుక్రీస్తుతో బంధం. మీ అన్నయ్యతో కాదు, మీ తమ్ముడితో కాదు. ఈరోజు కట్టేస్తారు, 100 రూపాయలు ఇస్తే చేతులు పెట్టి మళ్ళీ రేపు 10 నుండి తీసుకుంటారు. ఆడతాం అండి. మీ అన్నయ్య దెబ్బ, మీ తమ్ముడు దెబ్బ. ఆ రోజే ఎంత ప్రేమ ఒలగోసేస్తారండి, మామూలు ప్రేమ కాదు ఏమండి. అది తప్పు అంటున్నాడు దేవుడు. అది అన్యుల ఆచారం. అన్యుల ఆచారం నువ్వు చేయకూడదు. నువ్వు చేస్తే క్రైస్తవు కాదు. దేవుని రక్తంలో కడగబడిన దానివు కాదు. నీకు ఒకే అన్నయ్య ఎవరైనా? యేసు. ఒకే తండ్రి యేసు. ఒకే రక్షకుడు యేసు. ఒకే బోధకుడు యేసు. ఒకే నాయకుడు యేసు. ఈరోజు కట్టేస్తారు, తెల్లదాన్ని దెబ్బలాంటి వెళ్ళిపోతా తల్లిదండ్రులు ఆడతారు. అమ్మ బంగారం నాదిరా, ఆడు పెంచుతాడు, ఈవిడ తీసుకెళ్ళిపోతాడు. ఆడపిల్లలు కదా, నాకే. ఈ బంధాలు కాదండి, శాశ్వతమైన బంధం. శాశ్వతమైన బంధం యేసుక్రీస్తు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని బంధించాడు. ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఆత్మ ఇచ్చి మనల్ని బంధించాడు. ఆయన ఆత్మ మన మీద కుమ్మరించాడు. ఆ బంధానికి నువ్వు ఎప్పుడైతే చోటిస్తావు, నువ్వు నిజమైనటువంటి యేసుక్రీస్తు. ఈరోజు 500 కాచి పెట్టి తాగి కట్టేస్తావు. 500కో 100కో 200 చాలామంది కట్టేస్తారు. నేను అప్పటి వరకు ప్రేమించిన ప్రేమ వ్యక్తులు అయితే కట్టేస్తున్నాను. అది పవిత్రమైనది. అప్పటి వరకు ప్రేమిస్తారు, ఆ ఏమాత్రం అన్నయ్య అనేసింది అనుకో, తిరిగి కట్టేస్తారు. నిజమైన బంధం యేసుక్రీస్తు రక్తంతో. ఈరోజు నుంచి మీరు నిర్ణయించుకోవాలి, నా అన్నయ్య, నా తండ్రి, నా బంధువు, నా చుట్టమైన, నా దేవుడైనా ఇది అన్ని ఆచారం. వాళ్ళు చేస్తాం మంచిది, తెలియదు కాదు. కానీ మనకు తెలుసు
నీ కొరకు రక్తం కాల్చిన వాడు ఎవరు? మీ అన్నయ్య, మీ తమ్ముడా? ఎవరైనా ఎవరు కాల్చారు మీ కొరకు రక్తం? యేసు కాల్చాడు. ఆయన కట్టు రాకి ఆయన కట్టు నీతో బంధం తెలివేసుకో. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికే లేనే లేదు అంతం. మన బంధానికే లేనే లేదు అంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికే లేనే లేదు అంతం. మన బంధానికే లేనే లేదు. ఈ లోకంలో నాతో నీవు ఉంటావు. పరలోకంలో నీతో నేను ఉంటాను. ఈ లోకంలో నాతో నీవు ఉంటావు. పరలోకంలో నీతో నేను ఉంటాను. నాతో నీవు, నీతో నేను ఉండే బంధం. నాతో నీవు, నీతో నేను ఉండే బంధం. ఈ సంబంధం, ఈ సంబంధం, ఈ సంబంధం, ఈ సంబంధం. నువ్వు నా సొంతం, నేనే సొంతం. నువ్వు నా సొంతం, నేనే సొంతం. మన బంధానికే లేనే లేదు అంతం. మన బంధానికే లేనే లేదు అంతం. నువ్వు నా సొంతం, నేనే సొంతం. నువ్వు నా సొంతం. ఎవరితో బంధమంట? ఎవరితోనంట? ఎవరితోనంట? యేసన్ గారు కూడా ఈ పాట రాశారు. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము. మన బంధము, అనుబంధము. నిలదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. నిలదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. ఈ బంధం 2 రోజుల తర్వాత తీసి పడేస్తాడు. ఈ సైకిల్ మొదలు పడేసి ఉంటాడు. మీ అన్నయ్య ఉన్నదమ్మా, నువ్వు కట్టింది ఉంటుందంటావా? ఒకసారి చూడు, అడుగు, ఏ తమ్ముడు ఉన్నారా అంటే నీకు 5 మందులు ఎప్పటిమే గంటగా. అలా ఏదో కట్టాలని మనం ఇవ్వాలి. ఎందుకంటే నిన్న అన్నయ్యలందరూ పారిపోతున్నారు, తమ్ముళ్ళు అన్నయ్య. నేను నాకు అబ్బాయికి అడిగింది, ఎందుకు అబ్బాయి మా ఇంట్లో ఉండకూడదని మా చుట్టుపక్కల వచ్చి పెట్టాను. ఈ బంధం ఈ తాడు లాంటిది, తెగిపోతుంది. కానీ యేసు బంధము నిత్యం ఉండే బంధం. అది తెగదు ఎప్పటికీ. ఆ నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు, నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు. ఇంకా ఎంతమంది కాలు తీసుకున్నారో చూడండి. అందులో దశంబాగా అదే మీ బాధ భాష. ఏం చెప్తానండి, మా తమ్ముడు అందరూ ఇచ్చాడు 10 రూపాయలు ఏం చెప్తుంది దానికి. నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు. మనం దేనికి పిలిచాడు? నిత్య మహిమకు.
అంటే ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు. ఈ లోకంలో ఏదైనా ఈ రోజు ఉండి రేపు పోద్ది, ఈ రోజు నుండి మన క్షణంలో మిస్ అయిపోద్ది. కానీ ఈ బంధము నిత్యము. అమ్మా నాన్న బంధము కొంతవరకు, తల్లిదండ్రులు బిడ్డల బంధం కొంతవరకు, భార్యాభర్తల బంధం కొంతవరకు, బంధువుల బంధం కొంతవరకు, స్నేహితుల బంధం కొంతవరకు. ఏంటి ఇంకొక బంధం, ఇంకొక బంధం, ఏ బంధం చూసినా అది మహా అయితే అగ్రిమెంట్. ప్రతిది అగ్రిమెంట్. భార్యాభర్తల బంధం కూడా అగ్రిమెంటే. అది కొద్ది రోజులే. ఈ లోకంలో చాలా జరుగుతున్నాయి అగ్రిమెంట్ మ్యారేజ్. అంటే 2 సంవత్సరాలు కలిసి ఉంటారు, 2 సంవత్సరాల తర్వాత ఏమైపోతారు వాళ్ళు? ఒకసారి ఒక ఆయన చెప్పాడు, ఏమండి మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలు కొట్టేస్తున్నాడు అన్నదంట. ఏమండి మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలను కొట్టేస్తున్నారండి అన్నాడు. దాని అర్థం తెలుసా? ఈవిడికి ఇంకొకరితో పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. ఆయనకి ఇంకొకరితో పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఈ పిల్లలు కొట్టేస్తున్నారు. పాలనలో ఇది నిజం. ఇదేదో మీకు చెప్పాలని అవుతారని చెప్పండి. ఇది నిజం. చాలా ఫ్యామిలీ అగ్రిమెంట్లు. అది అగ్రిమెంట్ కాదు. ప్రతిది లోకంలో అగ్రిమెంట్. కానీ యేసయ్య నిత్యము జీవము. ఈరోజు ఉండి రేపు నేను విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు అమ్మ నాన్న ఉంటున్నారు అంటారు, నీతో పాటు ఉంటానంటారు. ఉంటారా? గట్టిగా చెప్పండి. ఉంటారా? ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి. ఎప్పుడు పెళ్ళి అయిపోయింది ఆడపిల్ల పంపించాలని చూస్తూ ఉంటుంది. నీ వేడలు ఎక్కడైపోయాలి అంటే బంధాలు కొన్ని రోజులు మాత్రం. యేసుక్రీస్తు బంధము నిత్యం మనతో ఉండే బంధం. అది రక్షక బంధం. రక్షక బంధంలో ఏముంటుందంటే ప్రేమ, సంతోషం, ఆప్యాయత, రక్షణ. ఈ బంధం కట్టేవాడు ఎవరికైతే తాడు కడతావో ఆయన నీకు రక్షిస్తాడన్నమాట. రక్షక బంధం అండి. ఎవరికి తాడు కడతావో ఎల్లప్పుడూ నీ కంటికి రెప్పవలే కాపాడుతాననే మాట అనమాట బంధం. నీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను చెల్లి. నీకు ఎవరికైనా కట్టావంటే అది ఆలోచించుకో. ఆ బంధం ఎందుకంటే కట్టించుకున్నాడంట. ఏంటి ఆ ప్రమాణం ఏంటో తెలుసా? చెల్లి, నా ప్రాణములో ఇంతంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు నేను రక్షిస్తాను. అలాగే ఏ అన్నయ్య ఉంటాడండి? ఉంటాడా? అలా వినిచాక ఎవరి మాట వింటాడు చెప్పండి? ఏమండి? మీ మాట వింటారా? మీ అన్నయ్యలు మీ తమ్ముడు వింటారా? వింటారండి. వినరా? అలా ఆవిడ రానంత వరకు నీ మాటేనండి. మా సెల్లే నాకు సర్వస్వం. ఆవిడ వచ్చేప్పుడు కొంతమంది ఉంటారు, కానీ అలాంటి జీవితాలు. నీ భార్య వచ్చాక నీ భార్య నీ కుటుంబం. అది మాత్రం దేవుడు చేసిన సృష్టి అన్నమాట. నీ భార్య నీ సొంతం, నీవు నీ భార్య సొంతం. నేను మా చెల్లి అంటే చెల్లి తల్లి. ఇప్పుడు నువ్వు చూడవలసింది ఎవరికంటే నీకు దేవుడు అప్పచెప్పాడు ఒక భార్యను, ఒక ఆడపిల్లని నీ చేతిలో పెట్టాడు. ఆ ఆడపిల్లకి ఎప్పుడు కన్నీరు రానివ్వకు. సహోదరుడా, నాయన, నా తోటి వాళ్ళారా, నీకు ఇచ్చే భార్యను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ భార్యకు నువ్వు ఎప్పుడు కన్నీరు పెట్టేసుకో. నీ భార్యను ఎంత ప్రేమతో నువ్వు చూస్తావో నీ జీవితం అంత బ్లెస్సింగ్గా ఉంటుంది. నిజం. ఎక్కడ కూడా
ఆడపిల్లని ఏడిపించిన కుటుంబం బాగుపడింది అనేది హిస్టరీలో లేదు. అది హిందూ అవని, ముస్లిం అవని, క్రైస్తవ గ్రంథం అవని. ఆడపిల్లని ఏడిపించే జీవితం కుటుంబము హిస్టరీలో ఎక్కడ బాగుపడినట్టు లేదు. అందుచేతనే నీ చెల్లినైనా ఏడిపించుకో, నీ భార్యనైనా ఏడిపించు. నీ కుటుంబం చెల్లి ఉంది, ఓకే, మంచిదే. మరి అలాంటప్పుడు భార్యను ఎందుకు చేసుకున్నాం? నీ భార్యను ఎందుకు చేసుకున్నాం? నా చెల్లి నా ప్రాణం అంటున్నావు, మా అక్క నా ప్రాణం అంటున్నావు, మంచిదే, ప్రేమించు. మరి అలాంటి నీకెందుకు పెళ్ళి? ఎందుకు చేసుకోవడం పెళ్ళి? అది చట్టం ఊరుకో, దైవ చట్టం ఊరుకో. దేవుడు అంటాడు, దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? నేను జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు, ఒకవేళ వాళ్ళ మట్టుకు వాళ్ళు కూడా వేరవ్వకూడదు. ఎవడు వేరు చేయకూడదు, వేరు చేసిన వాడికి శ్రమ. ఒకవేళ వాళ్ళ మట్టుకు వాళ్ళు వేరైనా వాళ్ళకి శ్రమ. ఇప్పుడు భార్యాభర్తలు మనం వేరు చేసామనుకోండి, ఆ పాపము మన పిల్లల మీద ఉంటుంది. రేపు అది మనమే ఆడాలి. ఎప్పుడు కూడా మీ ఇంట్లో మీ భార్యాభర్తలు ఎవరైనా మీ కొడుకు పాడు వేరు చేయకండి. వీలున్నంత వరకు ప్రార్థన చేయండి. నా కొడుకు పాడు ఎలా ఉండాలా? క్షేమంగా ఉండాలా? ఇంటికి దీపం, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి గొప్ప ధన్యత. ఏ అక్క కూడా వేరు చేయడానికి చూడకూడదు. ఏ అక్క చెల్లి కూడా వేరు చేయడానికి చూడకూడదు. మన అన్న జీవితమైన, మన తమ్ముడి జీవితమైన ఎలా ఉండాలో మనకు అది చూడకపోయినా పర్లేదు. కానీ ఎక్కడున్న ఎవరు అంటారండి? మన కుటుంబం అంటారు కదా. అంటారా? అంటారు. చెప్పండి. ఇప్పుడు మీ అన్నయ్య బాగుపడ్డాడు అనుకోండి, ఎవరి కుటుంబం అంటారు? వాటిని చూడవసరం లేదు. కానీ పేరు చెప్పుకోవడానికి అంటే ఎప్పుడు కూడా పేరు నిజం. ఆడపిల్ల కన్నీరు పెట్టించకూడదని బైబిల్లో రాయబడదు. ఎందుకంటే వాళ్ళు ఏడవలసింది యేసే సన్నిధిలోనే. వాళ్ళ బలహీనులు, వాళ్ళ కన్నీటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఆలోచిస్తాడు. రైట్. కాబట్టి నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు. మన దేనికి పిలిచాడు? నిత్య మహిమకు పిలిచాడు. ఈరోజు మీరు పోయే బంధం కాదు, నిత్యం ఉండే బంధం. మరి దీనిలో మనకు శ్రమలు వస్తాయి, రాకుండా మాను. శ్రమ ఎందుకు వస్తుంది? ఈరోజు ఒక 5 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. రైట్, చూద్దాం. మొదటి పేతురు గ్రంథం, మొదటి పేతురు రాసిన పత్రిక. ఈ పత్రిక మొత్తం 5 అధ్యాయాలండి. 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలు 104 వచనాలు. 104 వచనాలు చూడండి, లెక్క పెట్టండి. 103, 104 లెక్క పెట్టండి. 5 అధ్యాయాలు. మొదటి అధ్యాయం 24 వచనాలు, రెండో అధ్యాయం 25 వచనాలు, మూడో అధ్యాయం 22 వచనం, 4వ అధ్యాయం 19 వచనాలు, 5వ అధ్యాయం 14 వచనాలు, మొత్తం కలిసి 104 వచనాలు. ఈ 104 వచనాలు పేతురు ద్వారా దేవుడు రాయించాడు. పేతురు పత్రిక అంటారు మొదటి. దీనిలో ఏం రాయించాడంటే, ప్రతి అధ్యాయంలో శ్రమ అనే కొటేషన్ పెట్టాడు. ప్రతి అధ్యాయంలో. మొదటి అధ్యాయంలో శ్రమ చూద్దామా? మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి, 6వ వచనం. ఇందువలన మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. దేవునికి స్తోత్రం. శ్రమ ఏంటట? రేపు రాబోయే దినం మనకి ఏం కలుగుతుందట? మెప్పు, ఘనత దేవుడి ఇవ్వడానికి. ఈరోజు కష్టం వచ్చిందని బాధపడదు తమ్ముడు, చెల్లి, సహోదరుడు, సహోదరి.
ఈరోజు కష్టం వచ్చింది, ఈరోజు శ్రమ పడ్డాం, వాళ్ళు బాగున్నారు, నాకే శ్రమలను నువ్వు బాధపడదు. ఈరోజు శ్రమ రేపు గొప్ప మహిమ మెప్పు కలుగజేస్తారు, రేపు గొప్ప ఘనత ఇస్తారు. ఈరోజు శ్రమ పడ్డామని బాధపడదు, ఈరోజు కష్టాలు వచ్చాయని బాధపడిపో, ఈరోజు వేదనలు వచ్చాయని బాధపడిపో. ఈరోజు అవమానములే రేపు ఆశీర్వాదములు, ఈరోజు నిందలే రేపు వందలు. ఈరోజు ఎంతమంది నిన్ను తృణీకరిస్తున్నారో రేపు అంతమంది నీ దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టే జీవితం తెలుస్తారు. కాబట్టి ఈరోజు అవమానపడ్డామని బాధపడదు. ప్రస్తుతం నీకు కొంచెం శ్రమ, కానీ తొదక అది ఏంటవుతుందా, ఒకరోజు గొప్ప మహిమ, గొప్ప ఘనత, గొప్ప మేలు నీకు కలగజేస్తారు. మొదటి అధ్యాయంలో యేసుప్రభు వారు లేదా పేతురు యేసుప్రభు గారు రక్షించారు. ఇలాంటి మహిమ ఘనత రావాలంటే చూసారు, శ్రమల వల్ల ఏమొస్తుందంట, మెప్పు ఘనత. ఏమొస్తుంది? మెప్పు ఘనత. మనం పడే శ్రమ, ఆ శ్రమ ద్వారా మనం వినే వాక్యం. శ్రమలో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని వినగలం. ఒక ఆయన ఫిలాసఫర్ అంటాడు, ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో, ఎప్పుడైతే నీ భార్య నేను వదిలి వెళ్ళిపోద్దో, ఎప్పుడు నీ భార్య నీ దగ్గర నుండి దూరం చెల్లిపోద్దో, అప్పుడు నువ్వు పడే బాధ ఎలా ఉంటుందంటే చాలా. అన్నీ కోల్పోయినా, మన దగ్గర నుండి మన వాళ్ళు అందరూ మనకు దూరమైనా, అప్పుడు కనబడతారట ఎవరు? దేవుడు. అప్పుడు నీకు కనబడతాడు దేవుడు. నిజం నిజం నిజం. అప్పుడు మనకు కనిపిస్తాడు. శ్రమ కలిగినప్పుడే దేవుని ప్రత్యక్షత మనకు కనబడతాడు. అంటే నేను ఇక్కడ అంటాడు, ఏమంటాడు చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి. ఎప్పుడు పెట్టాడా? నీకు శ్రమలో రోజు ఇచ్చాడు మా దేవుడు. రోజు శ్రమలు నీకు పెట్టాడు తండ్రి. అవసరాన్ని బట్టి ఏం చేస్తుంటాడు? అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీకు శ్రమ కలగవు. ఎందుకు? ఆ శ్రమ కూడా దేనికంట? ఘనతకు, మెప్పుకు, మహిమకు కారణమవుతుంది. శ్రమ ఏం చేస్తుంది? ఘనతనిస్తుంది. చెప్పండి, ఎన్ని శ్రమలు పడుతున్నావో ఈ శ్రమ నీకు ఘనతనిస్తుంది. ఎన్ని శ్రమలు పడుతున్నావో అంత మహిమకు వస్తుంది. ఎన్ని శ్రమలు పడుతున్నావో అంత మెప్పు కలుగజేస్తారు. అది అండర్లైన్ చేసుకోండి ఒకసారి. మీకు ప్రతిసారి ఇది ఉండాలని. చూడండి, నశించిపోతున్న సువర్ణం అగ్ని పరిష్కరణ శుద్ధమవుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మొదటగా, రెండవది మహిమ, మూడవది ఘనత కలుగుటకు కారణం. ఈరోజు నీకు శ్రమల కారణం ఏంటి? నాకెందుకయ్యే శ్రమలు అంటున్నావు కదా, నా ఇంటికి ఎందుకయ్యే శ్రమలు అంటున్నావు కదా. ఈ శ్రమల కారణం ఒకటి, మెప్పు కలగబోతుంది నీకు. ఏం కలగబోతుంది? గట్టిగా చెప్పాలి, మెప్పు. రెండవది ఏంటి? మెప్పు. అక్కడ ఏమన్నాడు? మహిమ. మూడవది ఘనత కలుగుటకు కారణం. కలగడానికి కారణం ఇది నీకు కలగబోతుంది. ఎక్కడ ఎంతమంది అయితే శ్రమ పడుతున్నారు, ఏ విషయంలో శ్రమ పడినా, నీ కుటుంబ విషయంలో శ్రమ పడినా, నీ అప్పుల విషయంలో శ్రమ పడినా, నీ రోగం విషయంలో శ్రమ పడినా, ఒకవేళ ఎవరైనా నీకు శ్రమ పెట్టినా నువ్వు పడవచ్చు, ఎవరైనా శ్రమ పెట్టచ్చు. ఎన్ని శ్రమలైనా అది నీకు మెప్పే, అది నీకు మహిమే, అది నీకు ఘనత తీసుకొచ్చి పెడతాది. ప్రతి శ్రమ నాకు మెప్పు తీసుకొచ్చి పెడతాది. ప్రతి శ్రమ నాకు మహిమ తీసుకొచ్చి పెడతాది. ప్రతి శ్రమ నాకు ఘనత తీసుకొచ్చి పెడతాది. అమ్మ, రెండు చేతులు ఎత్తమ్మా స్తంభం దగ్గర. అందరూ వచ్చి కొన్ని ఎత్తాలమ్మా చెప్తాను. అక్కడ వెళ్ళి కొన్ని వెనక బెంచి లంచనాలకు ఇచ్చారు. వాళ్ళు వెనక బెంచీలో కూర్చొని ముసలోళ్ళు, ఆ గుంతులు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి.
కళ్ళు తెరిచి చూడాలి. ఓకేనా? ఇప్పుడే వచ్చాను కదా 7 గంటలు, మంచి గంటలు ఇప్పుడే వస్తుందని పాటలు 4 వారం పాటు 7 గంటలు పెట్టుకుంటాను. కరెక్ట్ మన అందరికి ఎప్పుడు నిద్ర వస్తుందండి? పిల్లలకు చూడండి అప్పుడే నిద్ర వస్తుంది. మమ్మీ ఎందుకు స్కూల్ కంటే 5 నిమిషాలు. మీకు కూడా అందరికి రైట్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ ద్వారా ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పాలి, గట్టిగా గట్టిగా. మరి ఇప్పుడు శ్రమ నీకు వచ్చిందంటే బాధపడాలా? బాధపడాలా? బాధపడదు. దేవా నాకు శ్రమించమంటే నాకు గొప్ప మెప్పిస్తాను. మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి ఒకసారి ఈశాన్ కాదు కుర్రోడుగా ఉంటూ ఊరు తిరుగుతుంటాడు ఆయన దేవుడు. అప్పుడు చెప్పు మందిరము కష్టంతో వచ్చింది, చిన్న మందిరం ఉంది. ఊరు వెళ్ళి సువార్త చేసుకుంటూ మళ్ళీ ఆదివారం వచ్చి ఊరిలో వచ్చిన వాళ్ళందరికీ ఆదివారం ఆరాధనకు రమ్మనివాడు. అలాగా వెళ్తూ ఎండగాలప్పుడు ఒక ఊరు వెళ్ళాడు. ఎండ బాగా ఆకలేస్తుంది. ఎందుకంటే ఆకలేస్తుంది ఎండప్పుడు ఆకలేస్తుంది ఎలాగని ఆ ఊళ్ళో ఒక చర్చికి వచ్చినప్పుడు ఒక అమ్మగారు ఉన్నారండి. ఎప్పుడు అంటదట, ఏసన్న గారు బాబు మా ఇంటికి రావా అని. ఈ ఏసన్న గారు ఏమన్నారట, అమ్మ రోజు పిలుస్తుంది కదా, ఏం చేద్దాం వెళ్దాం అని వెళ్ళారండి. వెళ్ళేసరికి అలా ఆయన లేదు, అమ్మగారే ఉన్నారు. అమ్మగారు చూసి ఏసన్న గారిని చూసి, అమ్మయ్య నా దేవుడు నా ఇంటికి వచ్చాడని నిజంగా ప్రేమ. అమ్మయ్య నా దేవుడు నా ఇంటికి వచ్చాడని ఏసన్న గారిని కూర్చోబెట్టి వేడి పప్పు కలిపి అన్నం వేసి, బాబు తినంటారు. అసలు ఆయనకి ఆకలి మీద ఉన్నాడు కదా, తినడానికి ఏమయ్యాడు, కూర్చున్నాడు. అమ్మ పెట్టిన అన్నం కూర్చున్నాడు. ఏంటి కూర్చొని తింటుంటే పక్క నుండి ఏసన్న గారు విసురుతూ పాస్టర్ గారికి పరిచర్య చేస్తుంటే ఈ తినే లోపు ఆ ముసలుడు వచ్చాడు. ఎవరు వచ్చాడు. వచ్చి బయట నుండి చూశాడు. ఈవిడ ఏం చేస్తుంది, ఎవరికి? కుర్రోడికి. ఆవిడ అంత పెద్ద ఆవిడ కుర్రోడికి ఏం చేస్తుంది, విసురుగారితో విసురుతూ భోజనం పెట్టి తిన్నాయన అంటే తల్లికి మించిన ప్రేమతో ప్రేమిస్తుంది అన్నమాట. తల్లి ప్రేమ కంటే భిన్నగా ప్రేమిస్తుంది. ఏసన్న గారు తన సంతోషంతో తినేస్తున్నాడు, కల్పిస్తున్నాడు, పప్పాన్నం తినేస్తుంటే ఆ ముసలోడు వచ్చి బయట ఉంటారు. ఈ 10 మంది వాళ్ళందరికీ పని ఒకటి ఉండదు. ఊరు తినేస్తారు. అది అడుక్కున్నారు, బయట అడుక్కుంటారు, కానీ ఇంట్లోకి వచ్చే చెప్తున్నాడు. ఏసన్న గారు నాకు కాదనుకుని తినేస్తే ఇంకా తిడుతున్నాడు. కాలు కడుక్కొని ఆ బొమ్మ ముందు కాలు కడుక్కొని ఏం చేస్తున్నాడు, రకరకాల తిట్లు ఉంటాయి కదా, అందులో తిడుతూ చివరికి ఇంట్లోకి వచ్చాడు. ఆ ముసలివాడు గడగడ వండుకుంటూ అయ్యగారు వచ్చారంటే అన్నాడు. ఆవిడే అయ్యగారు అన్నాడు. దొన్నపోతలా ఉన్నావయ్యా, కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా. కష్టపడి ఆ ఇంటికి వెళ్ళి అడుక్కొని తినడం కంటే 2 కాళ్ళు 2 చేతులు బాగానే పనిచేస్తున్నాయి చూడడానికి అని అన్నాడు. అయినా ఏసన్న గారు తలెత్తకుండా ఇలా నవ్వుతూ ఏం చేస్తున్నాడు, తినేస్తున్నాడు. తినేస్తే ఈ ముసలోడు ఊరుకోవాలా కేకరించి 2 సార్లు ఉమ్మేశాడు. తింటున్న ప్లేట్లో ఉమ్ము వేస్తాడు కేకరించి. ఆ ఉమ్ము వేస్తే ఆ ఉమ్మును కలుపుకొని ఏసన్న గారు ఏడుస్తూ పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ అన్నాన్ని ఉమ్ముతో కలిపి ముద్దలు పెట్టుకొని తినేస్తాడు.
పిల్లలకి అన్నం అంటుందట తల్లి ఏడ్చుకుంటూ. ఈ ముసలాడు ఇప్పుడే వచ్చాడు, ఏం జరుగుతుంది నాయన క్షమించిన ఆయనని మాస్టర్ గారికి అంటున్నాను. అలాగంటాడమ్మా, నీ కొడుకు నేను, నువ్వు తల్లి అన్నదమ్ము అని కొడుకు కడిగిసుకొని లోపలికి వెళ్ళమ్మా, వందనాలు అమ్మ వస్తాను. ఏం చెప్పాలి ఆవిడకి అర్థం అవ్వలేదు. జ్ఞానంతో పెట్టింది కానీ సేవకుడిని బాధ పెట్టాడు మా ఆయన. అలాగే ఆయన ఈ మధ్యన ముసలుడు ఆయన కూడా చెప్పు, అయ్యా వస్తానయ్యా వందనాలే. వెళ్ళిన తర్వాత దేశాన్ని గారు వెళ్ళిపోయారు. ఏడుస్తున్నాడు, బాధపడుతూ ఆ శ్రమలో ఆనందిస్తున్నాడు. ఆనందిస్తే ఈ ముసలావిడట, ప్రభువా ఏంటి ఇలాంటి భర్తనిచ్చావయ్యా, ఈ మూర్ఖుడిని ఇచ్చావు. సావుకుడు కూడా కనీసం కూర్చొని తిండి పెట్టడానికి కూడా అని ఏడుస్తూ అని తన భర్తలోకి వెళ్ళిపోయిందండి. భయం. తెల్లవారైన ఆదివారం వెళ్ళాలి, శనివారం వెళ్ళేవాడు. శనివారం ప్రతి ఇంటిని దర్శించేవాడండి. ప్రతి నూడంటే ఆ నూడెళ్ళి దర్శించాడు అవసరాన్ని బట్టి. ఆదివారం చర్చ్. ఈ మధ్యన ముసలావిడ చర్చికి బయలుదేరిపోతుంది. అప్పుడు ఈ ముసలాయన ఎక్కడి నుండి వచ్చాను అన్నాడు. ఏమే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఈరోజు ఆదివారం కదండి చర్చికి వెళ్తున్నా. ఇన్నాళ్ళు అయితే వెళ్ళలేదు అనేవాడట, లేకపోతే ఈరోజు వెళ్ళకుండుకు అని చెప్పేవాడు. ఈరోజు అంటున్నాడట, ఏమంటే నేను వస్తాను నేను చర్చికి అన్నాడు. అవునా నిజమా? నిన్నతో తిట్టేవాడి. నిజంగా కుర్రోళ్ళు ఎంత సహనం ఉంది. ఇన్ని తిట్టినా ఉన్నేసిన ఉమ్ము కలుపుకొని తినేసేటట్టు ఆయనలో ఉన్న సహనం ఎంత గొప్పదే. మరి ఆయన దేవుడు ఎంత గొప్పోడే. శ్రమ ఏం తెచ్చింది? మెప్పు తెచ్చింది. దేశంలో గారికి మెప్పు తెచ్చింది శ్రమ. రెండవది ఏం తెచ్చిందో తెలుసా? మహిమ తెచ్చింది. మూడవది ఏంటో తెలుసా? ఘనత తెచ్చింది. అని ఎప్పుడు వెళ్ళిపోమని చెప్పే ముసలాయన బండి కట్టాడట చర్చికి వెళ్ళడానికి. ముసలావిడ బండి మీద కూర్చోబెట్టి 2 బస్తాలు బియ్యం వేసి ఏసన్ గారు ఆదివారం ఆరాధన నెలకొంటే ఆ ముందు వచ్చిన వాడు అంటాడు, ఏసన్ గారు నేను వచ్చాను జ్ఞాపకం ఉందని. నువ్వెందుకు పండవ నాయన? ఈ ఎవరన్నా పోయి ఉండడా? ఉంటాడా? ఉంటాడు. ఇంకా చెప్పండి, ఉంటాడా? ఉంటాడా అని ఏసన్ గారు అయ్యా వందనాలు అన్నారట. లాక్డౌన్తో బయటకున్నాను కదా, వందనాలు అదే మనల్ని పంపించండి, ఆ బండి మీద 2 బస్తాలు బియ్యం ఉన్నాయన్నాడు. అప్పుడు ఏసన్ గారు అన్నారు, 2 సార్లు మీద 2 బస్తాలు వచ్చాయి, 3 సార్లు ఉంటే 3 బస్తాలు వచ్చాడు కదా. అంటే శ్రమకి ఏమయ్యాడు? ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు శ్రమకి ఇష్టపడుతున్నావా? ఎక్కడైనా మనకు శ్రమ వచ్చిందంటే దాని వెనక గొప్ప మేలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మెప్పు అంటే మేలు, మెప్పు చేయబోతున్నాడు. నీ పేరు గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. చూసారు? మొదటి అధ్యాయంలో శ్రమ గురించి, రెండవ అధ్యాయంలో శ్రమ చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం. 2:20 అమ్మ. తప్పిదములకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనత? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికే హితమగును, ఇందుకు మీరు పిలవబడి. 2వ దానిలో అంటున్నాడు, మంచి చేసి
పెడితే గొప్పగా అందులో ఘనతరాలు. మనం మంచి చేసినప్పుడు మనకి ఎవరైనా కీడు చేస్తే అందులో దేవుడు మనకు ఘనతిస్తాడు. చాలా మంది అంటారు, నేను ఏ తప్పు చేయలేదు నన్ను పెడుతున్నారండి, అప్పుడే నీకు ఘనత వస్తుంది. నువ్వు తప్పు చేసి ఎవరైనా తిట్టారు అనుకో, అది ఘనత కాదు, క్లియర్ అయిపోదు. నువ్వు చేసిన దాన్ని చెల్లి అయిపోదు. కానీ మనం ఏ తప్పు చేయకుండా మనల్ని ఎవరైనా ఏరి పెట్టి చూపించినా, మనల్ని ఎవరైనా అవమానపరిచినా, మనల్ని ఎవరైనా నిందించినా మనం కాకపోవచ్చు. నిజం నిజం. మన రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను. మన రాత్రి అనకాదు అంటే ఏం కాదు, మీటింగ్ అయిపోయింది. ఆ పాస్టర్ గారు అన్ని మీటింగ్ చాలామంది వచ్చారు, చాలా గ్రాండ్గా పెట్టారు. ఆ పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారికి ఏమండి ఇంత కారు వేసుకొని వచ్చారు, పెట్రోల్ అయిపోయిందని కారుకి ఇద్దామని జ్ఞానం లేక పాస్టర్ గారిని వాడుకున్నాడు, కానీ జ్ఞానం లేదు. నిజం. అయితే నాతో వచ్చిన పాస్టర్ గారు ఎవరైతే తీసుకెళ్లారని అన్నారు, ఇదేంటండి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, సేవకుడికి ఇవ్వడానికి చేతులు రాలేదండి అంటే, అలాగే ఎక్కడ ఇవ్వకపోతే నేను చేసిన పనికి దేవుడు ఎక్కడి నుండి అని ఇస్తాడు. నేను ఎప్పుడు కానుక ఆశించి నేను మీటింగ్లకు కానీ ప్రేయర్లకు కానీ వెళ్ళాను. తిండి ఆశించి కానుక ఆశించాను. తిండి కూడా నేను తిన్నాను, ఆశించాను. కానుక కూడా ఆశించాను. నా దేవుడు నాకు ఎక్కడైనా మీరు అలా అనకండి. లేదు లేదండి, అది నచ్చలేదండి. అసలు దేవుడు మనకు ఒక దగ్గర శ్రమ పెట్టాడంటే ఇంకొక దగ్గర నుంచి మేము చేస్తాం. ఇంటికి వచ్చి నిన్నటి దినాన దేవుడు అద్భుతలేదు సహాయాన్ని అక్కడ పనిచేశాను. దేవుడు ఆకాశం నుండి సహాయాన్ని పంపించాడు. నిజం. కొంతమంది అవమానపరచడానికే పిలుస్తుంటారు, హేళన చేయడానికి పిలుస్తుంటారు, అలా ప్రెస్టేజ్ చూపించుకోవడానికి పిలుస్తుంటారు. నిజంగా దేవుడిని సేవకుడు వచ్చాడంటే ఆ సేవకుడికి ఎంత ధన్యత. ఇన్ని కిలోమీటర్లు అండి పెట్రోల్, నేను దిగే కారు కూడా దిగి తెచ్చుకున్నాను. పెట్రోల్ కూడా మరి కారుకు వచ్చిన ఆయనకి డబ్బులు ఇవ్వలేకపోవడదా? ఇవ్వద్దు వాళ్ళు ఇవ్వాలి కదా, మరి నేను ఇవ్వాలి కదా. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదండి, ఎప్పుడు మర్చిపోయాడు. అప్పుడు శ్రమ వచ్చిందని ఎప్పుడు కృంగిపోకు, బాధపడు. దాని పక్కన నీకు మెప్పు కలగజేస్తాడు. ఎప్పుడు నీకేమిస్తాడు? ఒకళ్ళ ద్వారా వాళ్ళు తీసుకొని వాడుకున్నాను, కానీ ఇంకొకరి ద్వారా దేవుడి కార్యాన్ని చేస్తాడు. మంచిదే. నువ్వు వాళ్ళు తిట్టారా, నువ్వు తిడితే దానికి ఫలితం లేదు. నువ్వే తప్పు చేయకుండా ఎవరైనా నిన్ను తిట్టారనుకో, దానికి తప్పకుండా ఫలితం నీకు దొరుకుతుంది. ఇది రెండవ శ్రమ. మూడవ శ్రమ చూద్దాం. మూడవ శ్రమ 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 3వ శ్రమ 17. మొదటి పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడేంటి? కీడు చేసి శ్రమ పడడం కంటే మేలు చేసి బహుమతి పొందడం మంచిదండి. మేలు చేస్తే దేవుడు ఏమిస్తాడు? బహుమతి ఇస్తాడు. మేలు చేస్తే బహుమతి ఇస్తాడు.
3వ అధ్యాయంలో ఒక శ్రమ ఇచ్చాడు. 4వ అధ్యాయంలో ఒక శ్రమ చూద్దాం. 4వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకేదో సంభవించున్నట్లు ఆశ్చర్యపడకడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. ఎక్కడ చూసారా? ఈ 4 అధ్యాయంలో శ్రమ ఏంటో తెలుసా? ఏదో శ్రమలు వస్తాయని, ఏదో మా ఇంటికి జరిగిపోతుంది, ఏదో నా కుటుంబానికి అయిపోతుందని మీరు భయపడదు. దాన్ని బట్టి ఏమొస్తుందట? క్రీస్తులో మహా సంతోషం మీకు కలుగుతుంది. మహా సంతోషం, క్రీస్తులో మహా సంతోషం, మహా అద్భుతం. నిజానికి అక్కడ అంటాడు మహానందము సంతోషించు నిమిత్తం. 5వ శ్రమ 5వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్న లేఖ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మనం పిలిచి హల్లెలూయా, హల్లెలూయా. 5వ శ్రమ ఏంటట? మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి. 1 శ్రమ మహిమ ఘనత. 2వ శ్రమ దేనికి చెప్పండి? మేలును అనుభవించడానికి. 3వ శ్రమ దేనికట? గొప్ప బహుమానం పొందడానికి. 4వ శ్రమ మహానందం పొందడానికి. 5వ శ్రమ స్థిరపరిచి బలపరచడానికి. పేతురు 5 శ్రమల గురించి రాశాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా యేసు అంటే? శ్రమకు నిలబడితే. శ్రమకేమవ్వాలా? గట్టిగా చెప్పాలి. శ్రమకేమవ్వాలా? శ్రమకు పారిపోకు, శ్రమకి ఎవరిని దూషించకు, శ్రమకి ఎవరిని ఏలు పెట్టి చూపించకు, నీ శ్రమకు పలానా వాళ్ళ కారణమని చెప్పకు. పలానా ఇంకొక సీక్రెట్ మీకు చెప్పను. నా కష్టాలకు వాళ్ళ కారణం అన్నామంటే ఆ బహుమతి వాళ్ళకి వెళ్ళిపోదు, మీకు రాదు. ఇది మాత్రం ఖచ్చితం. మనకు అలవాటు ఏంటో తెలుసా? మనం ఏమైనా కష్టపడితే దానికి ఎవరి మీద ఒకరికి ఏం చేస్తుంటామండి? గట్టిగా చెప్పాలండి, అర్థమవుతుందా? మనం శ్రమ పడితే ఏంటమ్మా ఈ శ్రమలంట? వాళ్ళ వల్ల నాకు ఈ కష్టాలు. భార్యని అడగండి, భర్త వల్లే కష్టాలంటారు. భర్తను అడగండి, ఈవిడిని చేసుకోవడం నాకు కష్టాలంట. భర్తను అడగండి, ఏమంటాడు? ఇదిగో ఆ ముఖం దాన్ని చేసుకున్నాను, నాకు ఈ కష్టాలని వచ్చాడు. భార్యని అడగండి, అదిగో వాడు ఉన్నాడు కదా, వాడిని చేసుకున్నాను, నాకు ఈ కష్టాలని వచ్చాడు. పిల్లల్ని అడగండి, అదిగో ఆ కడుపులో పుట్టాను కాబట్టి నేను ఎంత పేదన్ని అయ్యాను, ఏదో టాటా బిర్లాలో పుట్టుంటే నేను ఎంత ధనవంతరాలను అయిపోతున్నాను. స్నేహితులను అడగండి, మరి ఏంట్రా కష్టాలు అంటే? అల్లాడికి నమ్మాడికి సంతకం పెట్టాను, ఆడి వల్ల నాకు కష్టాలు వచ్చాయి. అంటే మనం అందరము ఎవరో ఒక దాని మీద గట్టిగా చెప్పాలి. మన కష్టాలు ఎవరి వల్ల వచ్చాయంటే మన వల్ల వచ్చాను. మనకు దేవుడు ఇచ్చాడు, దీన్ని అనుభవించాలని జ్ఞానం మనకు లేదు. కానీ మనం ఏమంటాం తెలుసా? ఎవరి మీద ఒకరి మీద ఏం చేస్తుంటాం? నెపం మోపేస్తాం. ఇది ఎక్కడి నుండి వచ్చింది? గట్టిగా చెప్పాల. మన తండ్రి అయినా ఆదాము నుండి వచ్చింది. ఆదాముకి అడిగాడు దేవుడు, ఎందుకురా పండు తిన్నావంటే, బయటోడులే, అదిగో నువ్వు తీసుకొచ్చావు కదా. ముందు పెట్టినప్పుడు అన్నాడరా, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. గొప్ప పద్యాలు తీశాడటండి మొదట. అంచేత పెళ్లికి ముందు అట్ట నువ్వు దేవతవే, నువ్వు అడుగు పెట్టడమే నా ఇల్లు ఏంటి? ఏమైంది? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలమ్మా. పరలోకం ఎక్కడో లేదని నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చింది, మా ఇల్లు వెలిగిపోయింది అంటాడట. 6 నెలల తర్వాత దెయ్యం లాంటిది ఆకరించింది. లాంటిది దేవత ఏమైపోద్ది? గట్టిగా చెప్పాలి. పెళ్లి కూతురు అంటారు, పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని ఏమంటారు? దేవుడండి మా ఆయన. ఎలాంటోడు? దేవుడండి. అలాంటోడు ఈ భూమి మీద ఎవరికి దొరకండి. 15 రోజులు, 1 నెల తర్వాత అంటదట, ఈ 3 లాంటోడు దొరికాడు. ఏమండి మీకు చెప్పకూడదు కన్నా, మొగుడు
ఎముడండి. నిజం. అంటే మనం ఏ కష్టం వస్తే ఎవరో ఒకరి మీద గట్టిగా చెప్పాలి. మీకుందో లేదా గుణం, నాకు మాత్రం ఉండేది. ఆల్రెడీ నేను 95 లక్షలు అప్పు అయిపోయాను. పోలీసుల చేత ఫారెస్టర్తో కరమడి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మా ఆవిడ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అన్నాను, మీ బట్టే నాకు ఈ శని ముందే ఉందా, ఇప్పుడు వచ్చిందా? కానీ మాట్లాడరికి నీ బట్టేనే నాకు ఈ శని అని ఆవిడ ఏం చేసేవాడంటే, ఈ దేశాన్ని నమ్మేదాన్ని ఏంటి, ఈడ్స్కెళ్ళి భూత వైద్య దగ్గర కూర్చోబెట్టేవాడు. రాత్రి 12 గంటలకు అక్కడ ముగ్గులు వేయమనేవాడు. నా సరిపోవాలి ముగ్గులు వేయంటే, నాకు ముగ్గులు రావండి, నాకు ప్రార్థన లాల్ పెట్టి కొడుతాయి. వేసినంత వరకు కొట్టేవాడు. కావాలని పాస్టర్ దగ్గర సాధులు గంజాలు కుడుతూ ఎవడ పేరు చేస్తాడో తెలియదు. అలాంటి వాళ్ళ మధ్యకి అర్ధరాత్రప్పుడు నా భార్యను తీసుకెళ్ళేవాడు. శనిపోవాలి నా భార్యను తీసుకెళ్ళేవాడు. ఆ రాత్రప్పుడు వాళ్ళు గంజాయి తాగి ఏం చేస్తారో తెలియదు. అది నేను ఆలోచించలేదు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా, నీ భార్య ఒక టీ చేయదు, ముగ్గేయదు, ఇలాంటి దాన్ని చేసుకోవడం బట్టి నీకు శని వచ్చింది, వదిలే. నిజం. మా ఇంటికి వచ్చాక కూడా మా ఇంట్లో కూడా వదిలేస్తాను. అది వచ్చే మన కుటుంబాలకు అయిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆవిడే దిక్కండి. ఎవరైతే వదిలేరన్నారో ఆ కుటుంబానికి ఎవరు దిక్కయ్యాడు? ఇప్పుడు మా ఇది నేను సాక్ష్యం ఇవ్వడం కాదు, మా ఇంటికి వెళ్ళి చూడండి. ఆ రోజులను ఇప్పుడు జ్ఞాపకం వస్తుంటే ఏడుస్తాను. ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దుర్మార్గుడు. అందరి మాటలు విని నా భార్య నేను ఎలా చేశాను, ఎలా హింసించాను. వాళ్ళ మాటలు విని, ఏళ్ళ మాటలు విని ఆవిడకి ఎవరు లేరు, అనాథ. ఎక్కడికి అందరూ కొట్టేస్తే వెళ్ళిపోతున్నాను మీ అమ్మాళ్ళ ఇంటికి. కానీ ఆవిడకి ఎవరు లేరు. కొట్టినా తిట్టినా నా దగ్గరే పడి ఉండేది. పోయిన శనిపోతే నువ్వు పో, చచ్చిపో అని చెప్పేవాడు. చంపే ప్రయత్నాలు కూడా చాలా చేశాం. కానీ ఆవిడ నమ్ముకున్న దేవుడు ఆవిడ సజీవంగా వచ్చింది. ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా, ఈ మట్టి మనిషిని, ఈ రాతి మనిషిని, ఈ హృదయం లేని మనిషిని శ్రమ వచ్చిందండి. కావాలంటే నేను లేనప్పుడు పాశ్చాత్యం అడిగాను. నేను చెప్పింది అక్షరం, నేను చెప్పింది 50%, కానీ 100% శ్రమ అయిపోయింది. ఆవిడ ఒకటే తెలుసు, నా తల్లి అయినా యేసయ్యే, నా తండ్రి అయినా ఆవిడంటే. నాకు చిన్నప్పుడు నుండి అలవాటు అయిపోయిందండి. నా తల్లి అంటే యేసయ్యని పెళ్ళాం, తండ్రి అంటే యేసయ్యని పెళ్ళాం. అనాదిగా పెరిగాను కాబట్టి నాకు తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, ఒక క్రీస్తు ప్రేమ తప్ప. ఆ క్రీస్తు ఆవిడ జీవితాన్ని ఈరోజు ప్రపంచానికి చూపించాడు. నిజం. ఎక్కడికి వెళ్ళి నేను ఒప్పుకోగలను, నా జీవితాన్ని నేను ఒప్పుకోగలను. నేను చేసిన ప్రతి తప్పు ముగ్గు లేకపోతే అందరు తాగుబోతుని, వాళ్ళందరూ గంజాయి తాగిన వాళ్ళు ఏంటి సాధులు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళందరూ ఎదుగు నా భార్యను కొడుతుంటే ఈరోజు ఆ సన్నివేశం జ్ఞాపకం వచ్చి ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడినా ఆ బాధ నేను, ఆవిడ బాధ నేను తీర్చలేదు.
పరిస్థితి అంటే వాళ్ళు ఏం చెప్పారు చెయ్యాలని చెప్పేవాడు అంతే. ఈ తాగుబోతులు, ఈ గంజాయి తాగిన వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏదో పూజలు చేసేవాళ్ళు, రుద్ర పూజలు. ఆ భయంకరమైన పరిస్థితిలో నా భార్య నరకొట్టేవాడు, హింసించేవాడు. పాపం ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు ఉండేవారు? దిక్కులు కుమిలి ఏడ్చేది. అమ్మ ఉండేది కాదు, నాన్న ఉండేవారు. ఈరోజు మీకు కష్టం వస్తే పరగొట్టి మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా, మీ నాన్న ఇంటికి వెళ్ళిపోతున్నారు అని భర్త కొట్టుకొని నిలబడి, ఓకే దేవా, ఎక్కడ నా భర్త హేళన చేయబడుతున్నాడు, ఎక్కడ నా భర్త అందరి దగ్గర అవమానింపబడుతున్నాడు, నా భర్తను అందరిలా చూడకూడదు, ఒక ప్రత్యేకంగా నేను చూడాలని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఈరోజు నాకు ఈ ప్రత్యేకతలో నిలబెట్టాడు. ప్రార్థనే రూపాయి లేని పరిస్థితులు. కాబట్టి 5వ శ్రమలో మన బలపరిచి చెప్పండి. శ్రమలో 5 ఆశీర్వాదాలు చెప్పండి. ఒకటి చెప్పాలి కడతారు. మీరు రాస్తున్నారు, మీ నోట్స్ ఉన్నారు. ఏది ఎక్కడ రాస్తావు? ఏది ఎక్కడ రాస్తావు? ఏది ఎక్కడ రాస్తావు? ఎక్కడ రాసావు? నీకు చదువు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకు చదువు ఎందుకు ఇచ్చాడు? చదువు ఎందుకు ఇచ్చాడు నీకు దేవుడు? ఎందుకు నీకు డిగ్రీ చదివిస్తున్నాడు? ఎందుకు ఎవరికి లేని పేదోళ్ళ కంటే మన అమ్మ నాన్న చాలా పేదోళ్ళు, కానీ మనల్ని ఇంజనీర్లుగా డిగ్రీ చదివిస్తున్నాడు. దేవుడు మన చదువు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు వాక్యాన్ని రాసుకొని 10 మందికి నువ్వు చెప్పడానికి. నీకు మంచి చదువు ఎందుకు ఇచ్చాడు? మంచి ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? మంచి వ్యాపారం ఎందుకు ఇచ్చాడు? మంచి స్థితిలో ఎందుకు పెట్టినాడండి? 10 మందికి నువ్వేమవ్వాలో సాక్షిగా నిలబడ్డాను. నువ్వు చదువుకో, నీకు ఒక పేపర్ ఉండదు, ఒక పెన్ ఉండదు, బైబిలే తీసుకురావు. ఒక బైబిల్ చదవు. ఎప్పుడు తెలుగు చదవమంటే నాకు ఇంగ్లీష్ వచ్చిందంట, ఇంగ్లీష్ చదవమంటే ఒడియా వచ్చంట, ఒడియా చదవమంటే నాకు ఏది రాదంట. సరే, మీ పిల్లలు మీరు ఇంటి దగ్గర ఎప్పుడైనా చెప్పారా? ఒకసారి ఆలోచించండి. 5 ఆశీర్వాదాలు చెప్పండి. ఒకటి శ్రమ ద్వారా, మొదటి శ్రమ ద్వారా. ఇప్పటికైనా పెన్ తీసుకోమా, పేపర్ తీసుకో, పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. పెన్ను లేకుండా తెచ్చుకొచ్చారు కదా మీరు. ఎలాంటి వాళ్ళంటే వంటకెళ్ళి గరిట లేకుండా వంటకెళ్ళి మరి దేంతో కలుపుతాడో? వంట మనిషే ఆ వ్యక్తి. నాలుగు వంటకు పిలిచాడట, నాన్న మా ఇంట్లో ఏమున్నాయి వంటకు రాని. ఎలాగెళ్ళిపోయాడు? గరిట లేకుండా. ఏ వంట మనిషి అయితే కురికి పట్టుకొని వెళ్తాడండి, వెళ్తాడా లేదు? ఏ కుక్కునండి మీరు వంటకు వెళ్ళండి, ముందేం పట్టుకొని వస్తాడు? ఆ గరిట పట్టుకొని వస్తాడు. గరిట లేనాడు వంట చేయకూడదు అసలు. అలాగే క్రైస్తవుడు కూడా చదువుకున్నోడికి పెన్ను బుక్ లేకపోతే వాడు చర్చికి రాకూడదు. మంచి చెప్పారు పాస్టర్ గారు. ఈ రోజు నుండి మా అమ్మకు చెప్తాను, పెన్ను లేకుండా పాస్టర్ గారు ఏమన్నారు? చర్చికి రావద్దు. నేను వెళ్ళమా మీకు? మొదటి శ్రమ కారణం ఏంటి? శ్రమకేంటి? మెప్పు, ఘనత, మహిమ. రైట్. 2వ శ్రమ ద్వారా ఏంటి? గట్టిగా 2వ శ్రమ చెప్పండి. ఎంతవరకు చెప్పింది రాయలేదన్నమాట. 2వ శ్రమ ఏంటి? 2వ అధ్యాయము మేలు. ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. శ్రమ ద్వారా ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. 3వ శ్రమ. శ్రమ ద్వారా ఏమవుతుంది? బహుమానం. రాసుకోండి. 3వ శ్రమ ద్వారా బహుమానం. 4వ శ్రమ మహానందం, సంతోషం. శ్రమ కలగడం మహానందం, సంతోషం. 5వ శ్రమ ద్వారా స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. శ్రమల ద్వారా 5 ఆశీర్వాదాలు. ఎందుకు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు? కొన్ని మాటలు చూసి ముగిద్దాం, సమయం అయిపోతుంది. మొదటి అధ్యాయం, 1 పేతురు 1వ అధ్యాయం
12వ వచనం. ఒక్కటి చూడండి, ఎక్కడి నుండి పంపబడ్డాయట? పరలోకము నుండి పంపబడ్డాయి. ఈరోజు నీ ఇంటి మీదకి ప్రతి ఆశీర్వాదం పరలోకం నుండి కుమరించబడతాయి. ప్రతి దేవుని పరలోకం నుండే వస్తారు. జ్ఞానము పరలోకం నుండి, ఆశీర్వాదము పరలోకం నుండి, దేవుని పరలోకం నుండి, బహుమతులు కూడా పరలోకం నుండి, ఘనత కూడా పరలోకం నుండి, మహిమ కూడా పరలోకం నుండి, మెప్పు కూడా పరలోకం నుండి. పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరిచి స్థిరపరుస్తాడు. స్థిరపరచడానికి ఎక్కడి నుండి వస్తాడట? ఎక్కడి నుండి వస్తాడ? పరలోకం నుండి పంపబడినది. ప్రతిదీ కూడా నీకు ఎక్కడి నుండి పంపించబడుతుంది? శ్రమకు నువ్వు నిలబడితే ప్రతిదీ మనుషుల ద్వారా కాదు, పరలోకం నుండి పంపించబడతాడు. పరలోకం నుండి దేవుడు నీ కార్యాలు జరిగించబోతున్నాడు. పరలోకం నుండి నీ ఆశీర్వాదాలు పంపించబోతున్నాడు. ఏదైతే అడిగో అది పరలోకం నుండి పంపించబోతున్నాడు. ఏదైతే నీ పిల్లలకు నుండి పరలోకం నుండి పంపించబోతున్నాడు. ఇదిగో నా పిల్లలకి జ్ఞానం లేదని బాధపడుతున్నావా? అది పరలోకం నుండి నీ పిల్లల మీద పంపించబోతున్నాడు. ఆత్మ లేదని బాధపడుతున్నావా? ఆత్మ పరలోకం నుండి పంపించబోతున్నాడు. నేను అప్పుల పాలైపోయిన ప్రభావ, నా అప్పులు ఎవరు తీరుస్తానంటవా? పరలోకం నుండి ధననిధిని దేవుడు పంపించు. అయ్యా నాకు ఉండడానికి కూడు లేదని అంటావా? పరలోకం నుండి నీ ఇల్లు కట్టడానికి, నీ వేరు కట్టడానికైనా నా దేవుడి కార్యాలు పంపించబోతున్నాడు. ప్రతిదీ నీ దరిద్రాన్ని పోగొట్టడానికి పరలోకం నుండి దేవుని శక్తి దిగి వస్తుంది. నీ మీద ఉన్న శాపం పోగొట్టడానికి పరలోకం నుండి దేవుని శక్తి దిగి వస్తుంది. నీ మీద ఉన్న దరిద్రం పోగొట్టడానికి పరలోకం నుండి దేవుని శక్తి దిగి వస్తుంది. ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఏం చేస్తాడట? 3 విషయాలు చూడండి. కీర్తన గ్రంథం 107:41 మాట రాయబడింది. ఎట్టివారు శ్రమలు అనుభవించి దేవునికి మొరపెడుతున్నవారు, దేవా నా శ్రమల నుంచి నువ్వే విడిపించగలన్న వారికి దేవుడు అక్కడ అంటున్నాడు, అట్టి దరిద్రుల పాపం. ప్రైజ్ ది లార్డ్. ముందు పరలోకం నుండి ఏమొస్తుందట? దరిద్రాన్ని పోగొట్టే శక్తి. ఏ శక్తి అది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు పరలోకం నుండి నా పైకి దరిద్రాన్ని పోగొట్టే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. నా పైకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి. ఎక్కడి నుంచి దిగి వచ్చింది? శ్రమకు నువ్వు నిలబడి దేవుడి వైపు చూస్తే, శ్రమ వచ్చాను బాధపడకు, ఎవరి మీద నింద మోపకు, ఎవరి వల్ల నాకు ఈ కష్టాలని చెప్పకు. యేసయ్య నాకు ఇచ్చాడు నాకు బహుమతి ఇవ్వడానికి. పరీక్ష ఏం రాస్తే నేనే రిజల్ట్ నాకే మంచిది వస్తుంది. అంతేగాని పక్కోడు వాళ్ళు రాయలేకపోయానంటే నువ్వే పాపం. చెప్పండి. నాకు పేపర్ అంతా బాగా వచ్చు కానీ పక్కోడు ఒకటి పడ్డాడండి, సంటింగ్ అండి, వాడి వల్ల ఎగ్జామ్ రాయలేకపోయానండి అన్నాం అనుకో, పోయేది ఎవరు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆడు ఎంత సంటింగ్ చేసినా మనకు వచ్చిన పేపర్ మనం ఏం చేయాలి? రాసినప్పుడు అందరికంటే ఫస్ట్ రిజల్ట్ మనమే వస్తుంది. మరి అలా ఉండాలి. శ్రమ అంటే, శ్రమ అంటే పక్కోడు సంటింగ్ చేస్తున్నాడు, వాళ్ళు ఆలబట్టి నేను ఈ శ్రమలు పడుతున్నాను అంత. శ్రమ వచ్చిందంటే నేను గొప్ప స్థితిలో దేవుడు వచ్చినాడు. ఏంటి మొదటి స్థితి? అది పరలోకం నుండి ఏమొస్తుంది? పరలోకం నుండి ఏమొచ్చిందమ్మా? గట్టిగా చెప్పాలి. అనుకున్నాడు అమ్మా, గట్టిగా చెప్పండి. ఏమొచ్చింది? ఏంట శక్తి? అదే పరిశుద్ధాత్మ శక్తి. ఏంటది? దరిద్రాన్ని పోగొట్టే శక్తి. యేసు రక్తం పరలోకం నుండి కిందకి దిగింది. ఆ రక్తాన్ని చిందించడానికి యేసయ్య వచ్చాడు. మనందరి పాపమును విడిపించడానికి యేసు రక్తం మన కొరకు చిందించబడింది. అదే 19 వచ్చి 1:19 చూడండి. 18, 19 ఒకసారి చదవండి. పితృ పారంపర్యమైన 1వ అధ్యాయము 18 వచ్చిన పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషియు నిష్కళంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఏ రక్తం అంటది? క్రీస్తు రక్తం. చెప్పండి. అక్కడ రక్తం చెప్పండి. అక్కడ చూడండి. అమూల్యమైన రక్తం వేరే పేరు. గట్టిగా చెప్పాలా? ఇలాంటి నాలాంటి రక్తం కాదు, అమూల్యమైన రక్తం వచ్చింది.
నేను దేని చేత విమోచింపబడ్డాను? అమూల్యమైన రక్తము చేత. తర్వాత నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రెల వంటి క్రీస్తు రక్తము ద్వారా. ఏ రక్తం అది? ఎంత బాగా రాస్తాడండి, ఎంత బాగా రాస్తాడు ఈ మాట. అంటే అది అమూల్యమైన రక్తం, నన్ను కడిగింది. అమూల్యమైన రక్తం అండి. మన అమ్మదో మన నాన్నదో కాదు కాదు, అమూల్యమైన క్రీస్తు రక్తం. నిజంగా నీ దరిద్రం అంతా పోదు. నీకు ఇప్పుడు వరకు ఏ దరిద్రం అయితే ఉందో ఆ రక్తంలో కడగబడ్డా. శ్రమలో ఆ రక్తం నీకేం చేస్తుందట? కడుగుతుంది. శ్రమకు నువ్వు నిలబడితే, శ్రమకు నువ్వు తాళగలిగితే, శ్రమకు నువ్వు నిల్చొని ఎదురగలిగితే ఆ రక్తం ద్వారా నేను కడుగుతాడు. ఆ శ్రమకు నువ్వు బాధ్యపడు. ఆ శ్రమకు నేను తట్టుకోలేనని ఎవరి మీదో నిందలు వేయొద్దు. ఎవరి మీదో నిందలు వేయదు. మనకున్న భాష ఏంటో తెలుసు, ఇతరుల మీద నిందలు వేయదు. ఇతరుల మీద నిందలు వేయదు. నా భార్య బట్టి నాకు ఎలాగైపోయింది, నా భర్త బట్టి నేను ఎలాగైపోయాను, లేకపోతే నేను ఏ స్థాయిలో ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఇంట్లో కష్టాలు వచ్చాను. ఇదిగో వీడు వచ్చాడు, లేకపోతే నాకు అమెరికా వాడు వచ్చాడు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను కదా, అనరా అమెరికా వాడు వచ్చాడు కానీ ఇదిగో వీడు చేశాడు నా బతుకలుగా. దేవుడు నీకు మంచిగా ఇవ్వబోతున్నాడు. నిలబడు, నువ్వు నిలబడు. నేను దేవుడు కనపరచబోతున్నాడు, తప్ప కనపరచబోతున్నాడు. మనం ఎవరిని తృణీకరించదు. ఆడు మనం తృణీకరిస్తే మనకు తప్పు లేదు. మనం ఎవరిని తృణీకరించదు. ఆడు మనల్ని తృణీకరించాలనుకో అది నీలో తప్పు లేదు. నువ్వు మాత్రం ఏమవద్దు, తృణీకరించు. చెప్పండి ఇప్పుడు రక్తం చదవండి ఒకసారి. అందరం ఈ మాట చెప్తామా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నేను విమోచింపబడితిని. ఆమేన్, ఆమేన్. ఒకసారి లేచి నిలబడి చెప్పండి ఆమేన్. లేదు లేదు, అమ్మగారు బాగా చెప్తారు. మీరే నవ్వు అమ్మగారిని చూసి. మిమ్మల్ని బలపరిచి స్థిరపరచబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. 5 ఆశీర్వాదాలు మీ కుటుంబానికి అనుగ్రహించబోతున్నాడు. 1 ఘనత, 2 మేలు, 3 బహుమతి, 4 మహానందం, 5 స్థిరపరచబోతున్నాడు. 5 ఆశీర్వాదాలు. ఈరోజు మందిరానికి వచ్చిన నీకు ఈ 5 ఆశీర్వాదాల పరలోకం నుండి దిగిరాబోతుంది. ఇది ఎవరో మనుషుల వాళ్ళు కలుస్తారని నువ్వు అనుకోకు. ఎవరో మా అక్క వల్ల, మా నాన్న వల్ల, మా తమ్ముడు వల్ల, మా చెల్లి వల్ల, మా బంధువుల వల్ల, మా ఇంటి మా నాన్న ఆస్తి అని నువ్వు అనుకోకు. మీ నాన్న ఆస్తి కాదు, యేసయ్య ఆస్తి కొరకు ప్రాకులాడు. నాన్న ఆస్తి వస్తే మా వస్తుంది, 1 ఎకరా వస్తుందేమో, కానీ యేసయ్య ఆస్తి కాదు. ఒక్కసారి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ఒకసారి 2 చేతులు ఎత్తుదాం. ప్రభువా, నా శ్రమంలో నేను దూరిపోతున్నాను. నా శ్రమ సార్ ఈ వాక్యం నేను విన్నాను ప్రభు. ఆ శ్రమలు నాకు మేలే, ఆ శ్రమలు నాకు లాభమే, ఆ శ్రమలు నాకు గొప్ప బహుమానమే, ఆ శ్రమలే నాకు గొప్ప దీవెన. అడుగు ప్రభు, అడుగు ప్రభు, అడుగు ప్రభు, ప్రభు. ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి, 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 పైకెత్తి. ప్రతి హృదయం నీ పాదములే దర్శించన యేసయ్యా. నా హృదయం నా ఆత్మ కుమ్మరించన